బంగ్లాదేశ్ లో హిందూ మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి. దీంతో అదే దేశంతో అన్ని సంబంధాలను తెంచుకోవాలనే డిమాండ్స్ భారత్ లో పెరుగుతున్నాయి. ఐపీఎల్ లోనూ బంగ్లాదేశ్ క్రికెటర్లను ఆడనివ్వకూడదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బంగ్లాదేశ్ క్రికెటర్లకు అవకాశాలు ఇవ్వడం పైన విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశంపై బీసీసీఐ స్పందించింది. బంగ్లాదేశ్ ప్లేయర్లు ఐపీఎల్ లో ఆడకుండా నిరోధించడంపై తమకు కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని ప్రకటించింది. కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు తాము ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోలేమని చెప్పింది. ఇదంతా తమ చేతుల్లో లేని వ్యవహారమని స్పష్టతనిచ్చింది. ఇక డిసెంబర్ లోనే ఐపీఎల్ మినీ వేలం జరిగింది. ఆ వేలంలో బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తఫిజుర్ రెహమాన్ భారీ ధర పలికాడు. ఆ క్షణంలో ముస్తాఫిజుర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ గట్టిగా పోటీ పడ్డాయి. చివరకు కోల్కతా నైట్ రైడర్స్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను దక్కించుకుంది. 9,20,00,000కు తీసుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఎక్కువ మొత్తం దక్కించుకున్న బంగ్లాదేశ్ ప్లేయర్ గా ముస్తాఫిజుర్ రెహమాన్ నిలిచాడు. బంగ్లాదేశ్ లో తాజా పరిస్థితుల తర్వాత ఈ బంగ్లాదేశ్ ఆటగాడిని తన జట్టు నుంచి కోల్కతా నైట్ రైడర్స్ ఓనర్ షారుఖ్ ఖాన్ తప్పించాలనే డిమాండ్స్ కూడా పెరుగుతున్నాయి. దీంతో కేకేఆర్ ఎలా స్పందిస్తుందనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మరోవైపు భారత్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఆగస్టు, సెప్టెంబర్ లో బంగ్లాదేశ్ లో భారత జట్టు పర్యటిస్తుందని స్పష్టం చేసింది. నిజానికి 2025లోనే అక్కడ టీమిండియా పర్యటించాల్సి ఉంది. కానీ బంగ్లాదేశ్ లో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా సిరీస్ వాయిదా పడింది. తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 28న బంగ్లాదేశ్ కు భారత్ వెళ్తుంది. సెప్టెంబర్ 1న తొలి వన్డే, 3న రెండో వన్డే, 6న మూడో వన్డే జరుగుతోంది. ఆ తర్వాత 3 టీ20లు ఉంటాయి. సెప్టెంబర్ 9న తొలి టీ20, 12న రెండో టీ20, 13న మూడో టీ20 జరుగుతుంది. ఇతర జట్లతో ద్వైపాక్షిక సిరీస్ల షెడ్యూల్ ను కూడా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే బంగ్లాదేశ్ లో పరిస్థితులను బట్టే అక్కడికి టీమిండియా వెళ్తుందా లేదా అనేది తెలుస్తుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఏదైనా కేంద్రం చెప్పినట్టుగానే బీసీసీఐ నడుచుకుంటుందంటున్నారు.